మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. ఎన్ఏసి సిడబ్ల్యూసి మీటింగ్ ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్ల పాత్ర, వ్యవహరించవలసిన నియమాలపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి వారి ఎజెండాలో చేర్చలేదు. కాబట్టి ఈ సందర్భంలో మనం అన్ని పార్టీలను ప్రస్తుతం సమానంగానే చూడవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్యలపై ఎన్ఎస్సి నాయకత్వానికి ఇదే ఆఖరస్త్రంగానే ఉపయోగిస్తున్నది. దేశవ్యాప్తంగా ఎన్ఏసి తరపున పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఈపీఎస్ 95 పెన్షనర్ల అభ్యర్థులకు ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్న పెన్షనర్స్ అందరూ సంఘటితంగా ఏర్పడి పోటీ చేసే అభ్యర్థులకు అన్ని విధాలుగా సహకరించాలని, దాంతోపాటు అవసరమైతే విరాళాల ద్వారా ఆర్థిక సహాయం కూడా అందించాలని, టైం కేటాయించి విస్తృత ప్రచారం చేయాలని ఎన్ఎస్సి తరపున ఆయా జిల్లాల కమిటీల ద్వారా వారి గెలుపుకు సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించారు. అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా పెన్షనర్స్ తరపున పార్లమెంటుకి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని, ఇంకెవరైనా పార్లమెంటుకి పోటీ చేయాలనుకుంటే పోటీ చేయవచ్చునని, వారికి కూడా ఎన్ఏసి తరపున సహకరిస్తామని ప్రకటించారు. మినిమం పెన్షన్ 7,500 రూపాయలు ప్లస్ డిఏ, మెడికల్ ఫెసిలిటీస్ కొరకు దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షనర్లు గత 8 సంవత్సరాల నుండి చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి పార్లమెంట్లోనూ బయట ఈపీఎస్ 95 పెన్షనర్లకు హెల్ప్ చేసి సపోర్ట్ చేసిన ఏ పార్టీకి చెందిన వారైనా వారికి వారి పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెన్షనర్లందరూ వారి గెలుపుకు సపోర్ట్ చేయాలని, వారు తర్వాత తిరిగి పార్లమెంట్లో పెన్షనర్స్కు సపోర్ట్ అందించగలరని పేర్కొన్నారు. దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్లు ఆందోళనలకు వ్యతిరేకించిన వారికి ఆయా వారి నియోజకవర్గాల్లో వ్యతిరేకించాలని, ఆయా డిస్ట్రిక్ట్ ఎన్ఏసి కమిటీల ద్వారా అక్కడ గెలుపుకు అనుకూలమైన ఇతర అభ్యర్థులకు మద్దతు ప్రకటించి వారిని గెలిపించాలని నిర్ణయించారు. దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లందరికీ ఎన్ఏసి నాయకత్వం తరఫున ఒక ప్రత్యేకమైన మనవి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహారంలో ఈపీఎస్ 95 పెన్షన్లు అందరూ ఎన్ఏసికి గౌరవప్రదంగా ఉండేటట్లు ఏ విధమైన మనీ లాండరింగ్ కానీ, పొలిటికల్ ఫేవర్లు కానీ, అక్రమాలు కానీ తావు లేకుండా ఎన్ఏసికి మంచి పేరు వచ్చేటట్లు వ్యవహరించాలని సూచించారు. ఈ పార్లమెంటు నియోజకవర్గానికి ఆ పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా కమిటీలు పరిరక్షించాలని కోరారు. శ్రీ విజయ్ సింగ్ జడేజా జామ్నగర్ నుంచి, గుజరాత్ స్టేట్ నుంచి పోటీ చేస్తున్నారు. विजय सिंह हमारे राजपूत के 2.5 लाख वोट है जामनगर देवभूमि द्वारा, और 2.5 लाख अपने एम्प्लॉयज हैं, राजपूत एम्प्लॉयज हैं, राजपूत पेंशन ऑफिसर। तो उतने ऑफिसरों को पता 15 तारीख के बाद ही चलेगा। जब 12 तारीख को फॉर्म मिलेगा, वकीलनामा करेंगे, वो करेंगे, और 15 को मैं ये टी शर्ट पहन के जाऊँगा कलेक्टर को देने के लिए। EPF 95 का उम्मीदवार इलेक्शन में खुदा है। राजनीति में कोई किसी का सगा नहीं। अब हमको ऐसी उम्मीद बना लिए और अपने EPF 95
और हमारे पूरे हिंदुस्तान में जामनगर में सबसे बड़ा रिलायंस इंडस्ट्री है, 20 लाख एम्प्लॉय थे वो, इसका पीएफ कट रहा है, भले ठेकेदार में कटे चाहे कहीं भी कटे, मगर Justice! We want 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 justice! శుభోదయం మిత్రులారా, నా పేరు రాపెల్లి సత్యనారాయణ. నేను టీఎస్ఆర్టీసీలో 33 ఏళ్ళ సర్వీస్ చేసి 2018లో రిటైర్ కావడం, నా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నా యొక్క నామినేషన్ వేశాను. మా పెన్షనర్లు మరియు బడుగు బలహీన వర్గాల, రైతుల, కార్మిక వర్గాల సంక్షేమానికై పార్లమెంట్లో నా యొక్క గలం వినిపించాలనుకుంటున్నాను. కాబట్టి మీరు దయచేసి నాకు ఓటు వేసి మీ తోటి వారితో ఓటు వేయించి నా గెలుపుకు సహకరిస్తారని విన్నవించుకుంటున్నాను. పెన్షనర్ల గోడును వినిపించాలంటే ఆర్టీసీ నారాయణ ఆర్టీసీ నారాయణ ఎంపీ అభ్యర్థిని ఆర్టీసీ రిటైర్మెంట్ అసోసియేషన్ క్యాండిడేట్ అదేవిధంగా శ్రీమతి కె లక్ష్మి తెలంగాణ ఎన్ఏసీ అధ్యక్షులు మల్కాజ్గిరి తెలంగాణ స్టేట్ నుండి పోటీ చేస్తున్నారు. అశోక్ రావత్ గారి నాయకత్వం, అశోక్ రావత్ గారి నాయకత్వం, వీరేంద్ర సింగ్ గారి నాయకత్వం, తెలంగాణ ఎన్ఏసీ అనుబంధ అధ్యక్షుడు ఈపీఎఫ్. Good evening to all. The Lok Sabha election is now round the corner and many people are confused that what to be done. NAC should do what? Let me tell you, there is nothing new. We have already told it many a times and I am still reiterating it. NAC had decided in its CWC meeting in Delhi those things which I am telling you, repeating it now. First thing is, if there is any NAC member standing for election, please go and try to help him by whichever way, by your efforts, by your money, by your time, whatever you can do, please help him. Second thing is, those MPs who helped us during our agitation of prolonged agitation of 8 years, which you all have done. You all have actually did lot of efforts, and those who helped us, those particular MPs, we must help and see that they will be our representative in the forthcoming Lok Sabha. Second thing is, those who have not helped us or those who are rather ignored us, for them what decision is to be taken in your particular constituency will be decided by the respective district committee and district president. You people can have a meeting and decide that which candidate is suitable for our particular goal achieving, and only to that candidate you all must together vote. Third thing, giving vote is your prerogative and it is your right. As an independent citizen of India, you must exercise that right. To whom vote to be given, I told you the guidelines. Those who helped us, help them. Those who have not helped us, decide about them and see that which candidate is going to help us in the near future and vote them. Third thing, election, there are a lot of illegal things also do happen, we know as citizens. Please behave in a way where NAC's, our organization's dignity is not harmed.
no money laundering, no particular favor taking. Only decision will be taken for the future as to who can help us. That decision lies with the district committee. These three things we have to do. Help them, those who helped us. Decide about them who have not helped us, which candidate is better, irrespective of party. We are non-political organization and we are preserving our identity as a non-political organization. No party has taken our point or our issue on their manifesto. Therefore, we have to treat everybody equally, and it is up to you to whom to vote. With that, I'll end this particular speech, and thank you very much. Thanks a lot. जय NSE की गरिमा बनाए रखे. धन्यवाद. Let us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.